వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లను ప్రభుత్వం తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 15న ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మొత్తం 33 మున్సిపాలిటీల్లో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జరిపిన రివ్యూలో ఈ నెల 10 తేదీలోగా 100 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. రాబోయే వారం రోజుల పాటు మున్సిపల్ కమిషనర్లు అన్న క్యాంటీన్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మరో 83 క్యాంటీన్లు ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా ముందుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. మరో 20 క్యాంటీన్లు సెప్టెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరు మీదుగా అన్న క్యాంటీన్లు పేరు పెడతారా లేక డొక్కా సీతమ్మ పేరు పెడతారా అన్నది కొంత సస్పెన్స్ గా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ పేరును ప్రభుత్వ పథకాల్లో ఒకదానికి పెట్టాలని ప్రతిపాదించారు. అన్న క్యాంటీన్లకే ఈ పేరు పెడతారని ప్రచారం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలోనూ దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించడంతో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తారనే టాక్ నడిచింది. కానీ చివరకు అన్న క్యాంటీన్లు అదే పేరుతో కొనసాగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2019 వరకు ఉన్న విధంగానే అన్న క్యాంటీన్లని కొనసాగించాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. డొక్కా సీతమ్మ పేరును ఏపీలోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్ర అన్నపూర్ణగా పిలిచే డొక్కా సీతమ్మ పేరును మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం సరైందేనని పవన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 2017లో అన్నా క్యాంటీన్లు అయితే ఏర్పాటు చేసింది. అప్పుడు అన్నా క్యాంటీన్లో 3 పూటల ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం భోజనం 15 రూపాయలకే ఇచ్చే విధంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఆ అన్నా క్యాంటీన్లు సచివాలయాలుగా మార్చి ఈ పథకాన్ని అయితే పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి అయితే ఉంది. 2024లో అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో పేదలకు తక్కువ ధరకే ఆహారాన్ని అందించే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూటమి అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే ఈ నెల ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లలో 3 పూట్ల కూడా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 15 రూపాయలకే అందించే విధంగా మొదటి విడతలో 100 అన్నా క్యాంటీన్లు, వారం 10 రోజుల్లో 83 క్యాంటీన్లు, అలాగే సెప్టెంబర్ నెలాఖరికి 20 క్యాంటీన్లు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్దులయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే ఈ కలెక్టర్లతోనూ అలాగే మున్సిపల్ కమిషనర్లతో కూడా అన్నా క్యాంటీన్లకు సంబంధించి సిద్ధం చేయాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు అయితే రెడీ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 15వ తారీఖున పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే విధంగా, అంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు 3 పూట్లకు కలిపి 73 రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో 15 రూపాయలకే పేదవాళ్ళకు అందించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తారీఖున 100 క్యాంటీన్లను ఓపెన్ చేయడానికి సర్వం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏలూరులోని అన్నా క్యాంటీన్ వద్దున్నాము. ఏలూరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 33 పట్టణాల్లో 33 పట్టణాల్లో 100 అన్నా క్యాంటీన్లను రెడీ చేస్తున్నారు. అలాగే ఇంకొక వారం 10 రోజుల్లో 83, తర్వాత సెప్టెంబర్ నెలాఖరికి 20 క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు సిద్ధం చేయడానికి, అంటే కార్మికులకు కానివ్వండి, పట్టణానికి వచ్చే హాస్పిటల్ పని మీద కానీ వచ్చే వారందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, పేదలకు అనాథలకు అందుబాటులో ఉండే విధంగా, అంటే 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 5 రూపాయలకే భోజనం, అంటే 3 పూటల 15 రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్షయపాత్ర సంస్థ ద్వారా, హరే రామ సంస్థ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యాంటీన్ల ద్వారా
పేదలకు 3 పూట్ల అన్నాన్ని అందించేవారు. ఈ అప్పటి ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మూసివేసిన పరిస్థితుల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకులు అన్నా క్యాంటీన్లు ఉన్న ప్రదేశాల్లోనే పక్కన అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు, ఎవరైతే పుట్టినరోజులు ఉంటాయో పెళ్లి రోజులు ఉంటాయో వారి కార్యక్రమాలని డోనర్స్ని పెట్టుకుంటూ కూడా అన్నా క్యాంటీన్లు నడుపుకుంటూ కూడా వచ్చింది. 2024లో ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన మేరకైతే మొత్తం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి పూర్తిగా ఈ 100 క్యాంటీన్లు కూడా సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కూడా ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల పేదలకు ఆహారాన్ని అందించడానికి ఈ అన్నా క్యాంటీన్లు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని అందించడానికి, పేదలకు పట్టెడన్నం అందించడానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చడానికి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో మురళి, ఏలూరు జిల్లా నుంచి.